బుర్రలేని హిందువులారా, ఇది కొద్దిగా వినండి. జగతికి అల్లా మూలమని, అల్లాకు తను బానిసని, జగతికి అల్లా మూలమని, విన్నారు కదా. ఈ పెద్ద ఆయన వయసు సుమారుగా 75 నుండి 80 వరకు ఉండొచ్చు. ఇంత వయసు వచ్చిన ఈ పెద్ద ఆయనకి ఏమాత్రమూ కూడా బుద్ధి జ్ఞానం లేనట్టుంది. సాయి ఎవరు, అల్లా ఎవరు, మన సనాతన ధర్మానికి సంబంధం ఏంటి, ఏం చెప్తున్నాడు ఈ పెద్ద ఆయన? బుర్ర పనిచేస్తుందా? ఆయనకున్న మతిశలించిన బుద్ధితో మిమ్మల్ని అందరినీ పాడు చేస్తున్నాడు. మన సనాతన ధర్మం యొక్క విలువలు ఏనాడు తెలుసుకుంటారు మీరు? ఎవడబడితే వాడు వచ్చి నేనే దేవుడంటే వాడిని పట్టుకుని ఏలాడే దరిద్రం బుద్ధి ఎక్కడి నుండి మీకు వచ్చింది? ఈ దరిద్ర బుద్ధిని విడిచిపెట్టండి. దయచేసి హిందూ సంఘాలన్నీ స్పందించి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకొని తక్షణమే ఇది అరికట్టండి. అలాగే ఏ సాయి మందిరాల్లో కూడా ఇలాంటివి జరగకూడదు. జరిగినట్లయితే చాలా తీవ్రంగా పరిగణాలు ఉంటాయి. దయచేసి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సాయి మందిరంలో ఉన్నటువంటి వారిది. తొందరలో సాయి మందిరాలు మూతపడాలి, లేకుంటే చాలా విపత్తులో మునిగిపోతుంది హిందూ సమాజం. మేలుకో హిందువా. భగవతి భిక్షాం దేహి, భగవతి భిక్షాం దేహి.